హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. అందరూ వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు పిజ్జా అలాగే పాస్తాస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ సాస్ అయితే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ ఈ సైజులో ఉన్న 4 టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్గా కొలతతో చెప్పాలంటే 1/2 కేజీ అలా అనుకోండి, లేదో ఒక 1/2 కేజీ అట్లాగా. 4 టమాటాలు అయితే ఇలా ఉన్నాయి. నేను తీసుకొని సైడ్కి ఇట్లాగా కత్తితో ఘాట్లు అయితే పెట్టి నీళ్ళల్లో వేసేసుకొని మనం నార్మల్గా ఉడికించుకుంటాం కదా, ఒక 60% అయ్యేంత వరకు అయితే ఉడికించుకోండి. ఇది ఉడికింది సగమని మనకి ఎలా తెలుస్తుందంటే పైన పొట్టు అయితే ఇలా పైకి లేచి వచ్చేస్తుంది. అప్పుడు తెలిసిపోయిద్ది మనకి ఉడికిందని. తీసేసి చన్నీళ్ళల్లో వేసేసుకున్నాం అనుకోండి, వేడి తగ్గి మనము కుకింగ్ స్టార్ట్ చేసే టైంకి కొంచెం చల్లారిద్ది అనమాట. పైన చూసారు కదా పొట్టు ఇలా తీసేసుకొని నీట్గా పైన ఇక్కడ గట్టిగా ఉంటుంది కదా, ఆ పార్ట్ కూడా తీసేసుకొని వీటన్నిటిని కొంచెం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా ఇట్లాగే వేసేసుకోవచ్చు. నేను ఎలాగో వీటిని మిక్సీ జార్లోకి వేసి మిక్సీ చేస్తాను. మీకు ఎలా కావాలనుకుంటే అలా అయితే వేసుకోండి. నేనైతే మాత్రం వీటన్నిటిని ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మిక్సీ జార్లోకి వేసుకోవటానికి. నెక్స్ట్ 3 టమాటాలను అయితే ఇట్లా కట్ చేసుకున్నాను. ఇంకొక టమాటానైతే మాత్రం మనం ఇంతే డైరెక్ట్గా వేసుకుంటాము. అందుకని చెప్పి ఇవి కూడా సపరేట్గా పెట్టుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని 3 టమాటాలేమో ఒక గిన్నెలో, ఒక టమాటానేమో ఒక గిన్నెలో సపరేట్గా పెట్టుకున్నాను. మనం 3 టమాటాలు కట్ చేసాం కదా, అదైతే ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకొని ఇట్లాగైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు అయితే గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఇవి పొట్టు తీసేసి ఉన్నవి ఖచ్చితంగా అవే యూజ్ చేయాలి. కాబట్టి వీటన్నిటిని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఒక 60-70% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సోంపు ఉంటుంది కదా, దీనికి బాగా మంచి టేస్ట్ ఇచ్చేది సోంపు ఫ్లేవరే. కాబట్టి సోంపు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా కొంచెం 60% అయితే బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఒక టమాటోని చిన్న చిన్న పీసెస్గా అయితే స్మాష్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అదైతే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనము గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాం కదా టమాటో పేస్ట్ని, ఆ టమాటో పేస్ట్ అయితే వేసేసుకొని ఒక్కసారి ఇట్లాగా బాగా ఉడుకురానివ్వాలి. టమాటా వేసిన తర్వాత టమాటా ఎప్పుడైతే ఉడుకుతుందో అప్పుడైతే మాత్రం 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1 టేబుల్ స్పూను ఇటాలియన్ సీజనింగ్ ఉంటుంది కదా అది, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల దాకా కారం అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇందాక మనం టమాటాలు ఉడకబెట్టుకునేటప్పుడు ఎండుమిర్చి ఉంటే ఒక 3-4 ఎండుమిర్చి వేసుకొని బాగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఎట్లాగో. కాబట్టి మొత్తము టేస్ట్ అంతా బ్యాలెన్స్ అయిపోతుంది. ఇటాలియన్ సీజనింగ్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిజ్జా సాస్లో ఇవి ఉంటేనే మెయిన్ టేస్ట్ బాగుంటుంది. కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏవో నేను అవే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది కొంచెం కుక్ అయిన తర్వాత టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. టేస్ట్ అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ పేస్ట్ అంతా బాగా చిక్కగా దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. మీరు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్టో కాదో చూసుకోవాలనుకుంటే పిజ్జా పాస్తా సాస్ వెనకాల ఒకసారి ఇంగ్రీడియంట్స్లో చూడండి. ఇవి స్టోరేజ్ ఎక్కువ ఉండటానికి INR నెంబర్ అని చెప్పి ఉంటుంది. అది గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అవి ఎంత పెద్ద కెమికల్స్ మనకు అర్థమవుతాయి. అదే మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా పిజ్జా కానీ పాస్తా కానీ చేసుకునేటప్పుడు జస్ట్ ఒక 15 మినిట్స్ కేటాయించి మనం ఈ పిజ్జా పాస్తా సాస్ చేసుకున్నామంటే టేస్ట్ మన ఇంట్లో చేసుకున్న వాటికన్నా ఏది ది బెస్ట్ అస్సలు కాదు. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి. దీంట్లో ఇంకా బయట మనం మార్కెట్లో కొనుక్కుంటాం కదా, వాటిలో అయితే ప్రిజర్వేటివ్స్ అలాగే థైమ్ ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తారు. కానీ మనం ఏంటంటే న్యాచురల్గా నార్మల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మాత్రమే ఈ రెసిపీని చేసుకుంటున్నాం కదా, హెల్త్కి చాలా మంచిది. మీ పిల్లలు ఎప్పుడైనా పిజ్జాలు కానీ పాస్తాలు కానీ ఎక్కువగా తింటుంటే వాళ్ళ కోసం అయితే ఇట్లాగా ఈ రెసిపీని ట్రై చేసి ఇవ్వండి. వాళ్ళు చేసింది ఒకలాగుంటుంది, అదే మన చేతితో మనం చేసింది ఒకలాగుంటుంది. కాబట్టి ఇదే టేస్ట్ 100కి 200% బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి లైక్ చేస్తారు. చూసారు కదా, ఇదంతా ఇట్లాగా థిక్ పేస్ట్ లాగా అయితే దగ్గరకు వచ్చేసుకోవాలి.
మనకి స్మెల్ ఉడుకుతుందా లేదా అని చెప్పి ఇవన్నీ కూడా బాగా అర్థమవుతాయి. వాళ్ళు ఇంకా వెనిగర్, సోయా సాస్ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తారు. నేనైతే ప్రెజెంట్ అవేమీ యూజ్ చేయకుండా నార్మల్గా ఇన్స్టెంట్గా అయిపోయేటట్టు ఇదైతే చేశాను. ఇది ఈజీగా మనం టమాటాలు కుక్ చేసామనుకోండి బాగా 1 మంత్ అయితే ఈజీగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. తర్వాత అయితే మనం ఏమీ కెమికల్స్ యూజ్ చేయలేదు కదా, కాబట్టి ఆటోమేటిక్గా పాడైపోతుంది. కాబట్టి మనం ఒకసారి చేసుకున్నామంటే 1 మంత్లో 2 టైమ్స్ పిజ్జా కానీ పాస్తా కానీ చేసుకున్నామంటే ఈ రెసిపీ ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, నేను 4 టమాటాలతో చేస్తే నాకు ఈ బౌల్ నిండా కొంచెమే వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి టేస్ట్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అట్లాగే వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని వెళ్ళండి.